హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గుండా ప్రయాణించే మొత్తం 3 రైళ్లని రైల్వే శాఖ పొడిగించడం జరిగింది. ఈ పొడిగింపు అనేది మనకి ఆల్రెడీ అందుబాటులోకి వచ్చింది. మనం వీడియో చేయడం అనేది కొద్దిగా లేట్ అయింది, ఎందుకంటే మిగతా అప్డేట్స్ అనేవి ఉండడంతో ఈ వీడియో చేయడం కొంచెం లేట్ అయింది. ఈ పొడిగింపు వివరాలు తెలుసుకునే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ అయిన ట్రైన్ నంబర్ 17644 17643 కాకినాడ నుండి చెంగల్పట్టు నుండి కాకినాడ మధ్యలో సేవలు అందించే సర్కార్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ఆంధ్రప్రదేశ్ లో అతి ముఖ్యమైన రైలుగా చెప్పుకోవచ్చు. ఈ ట్రైన్ కి ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రైన్ లో రిజర్వేషన్ దొరకడం కూడా కష్టమని చెప్పుకోవచ్చు. ఒక నెల రోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకున్నా కూడా అది కన్ఫర్మ్ అవుతుందో లేదో కూడా డౌట్ గా ఉంటుంది. ఇంత ముఖ్యమైన ఈ రైలు మీద ప్రజల నుంచి ఎప్పటి నుండో ఒక డిమాండ్ అనేది ఉంది. ఈ ట్రైన్ ని పాండుచేరి వరకు పొడిగించాలని ఎప్పటి నుండో ప్రయాణికులు డిమాండ్ అనేది చేస్తున్నారు. దీనికి గల కారణం వచ్చేసి ఈ కాకినాడ గోదావరి జిల్లా ప్రజలు ఎక్కువగా ఈ యానం అలాగే పాండుచేరి ప్రాంతాలలో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. వీళ్ళు చాలా వరకు అప్ అండ్ డౌన్ చేయవలసి అవసరం అనేది ఉంటుంది. వీళ్ళందరికీ కన్వెంట్ గా ఈ సర్కార్ ఎక్స్ప్రెస్ ని చెంగల్పట్టు వరకు పొడిగించాలని ఎప్పటి నుండో ఒక డిమాండ్ అనేది ఉంది. ఎట్టకేలకు సర్కార్ ఎక్స్ప్రెస్ ని పాండుచేరి వరకు పొడిగించడం జరిగింది. ఇక మీదట ఈ ట్రైన్ కాకినాడ పాండుచేరి మధ్యలో ప్రజలకి సేవలు అనేది అందించనుంది. కానీ ఈ ట్రైన్ కేవలం 3 రోజులు మాత్రమే పాండుచేరి వరకు ప్రయాణించబోతుంది. ఇప్పటి వరకైతే ఈ ట్రైన్ ఆదివారం, బుధవారం, గురువారం రోజు ప్రజలకి అందుబాటులో ఉంటుంది. అలాగే మిగిలిన మంగళవారం, శుక్రవారం, శనివారం, సోమవారం రోజు ఈ ట్రైన్ కాకినాడ చెంగల్పట్టు మధ్యలో ప్రజలకి సేవలు అనేది అందిస్తుంది. ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఈ ట్రైన్ కి చెంగల్పట్టు దాటిన తర్వాత కొత్తగా మాల మొరవతూరు, విష్ణుపురం, ఫైనల్ గా పాండుచేరికి చేరుకుంటుంది. ఈ ట్రైన్ కి కాకినాడ చెంగల్పట్టు మధ్యలో ఎటువంటి టైమింగ్స్ లలో మార్పు అనేది లేదు. అలాగే చెంగల్పట్టు నుండి పాండుచేరి మధ్యలో ఈ ట్రైన్ చెంగల్పట్టుకి ఉదయం 7:18 చేరుకొని 7:20 చెంగల్పట్టు నుండి బయలుదేరి అదే రోజు ఉదయం 9:50 ఈ ట్రైన్ ఇక్కడ పాండుచేరికి చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ పాండుచేరి నుండి 1:30 బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 3:50 ఈ ట్రైన్ చెంగల్పట్టుకి చేరుకుంటుంది. ఆ తర్వాత ఈ ట్రైన్ టైమింగ్స్ లలో ఎటువంటి మార్పు అనేది లేదు. అలాగే ఈ ట్రైన్ తో పాటుగా మరో ట్రైన్ కూడా పొడిగించడం జరిగింది. ఈ ట్రైన్ వచ్చేసి కాచిగూడ చెంగల్పట్టు మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇక మీదట ఈ ట్రైన్ కాచిగూడ అలాగే పాండుచేరి మధ్యలో ప్రజలకి సేవలు అనేది అందించబోతుంది. ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రాంతం నుండి పాండుచేరి వరకు ఒక డైరెక్ట్ కనెక్టివిటీ ట్రైన్ అనేది ఏర్పడడం, అలాగే ఈ ట్రైన్ పాండుచేరి వరకు పొడిగించడంతో పర్యాటక ప్రాంతమైన పాండుచేరికి హైదరాబాద్ వాసులు ఈజీగా చేరుకోవడానికి ఒక ట్రైన్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఈ ట్రైన్ మోస్ట్ ఫేమస్ ట్రైన్ గా చెప్పుకోవచ్చు. ఈ ట్రైన్ రిజర్వేషన్ దొరకడం కూడా కష్టమని చెప్పుకోవచ్చు. ఈ ట్రైన్ కి ఇప్పుడు కాచిగూడ చెంగల్పట్టు మధ్యలో ఉన్న టైమింగ్స్ అనేవి అవే ఉంటాయి. వీటిలో ఎటువంటి మార్పు అనేది లేదు. చెంగల్పట్టు నుండి పాండుచేరి మధ్యలో మనకి కొత్త టైమింగ్స్ అనేవి వస్తాయి. ఈ టైమింగ్స్ అనేవి మనం చూసుకుంటే ఈ ట్రైన్ చెంగల్పట్టుకి ఉదయం 8:28 చేరుకుంటుంది. పాత టైమింగ్స్ కే చెంగల్పట్టు నుండి ఉదయం 8:30 బయలుదేరుతుంది. ఆ తర్వాత ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ వచ్చేసి మాల మురవతూరు అలాగే విష్ణుపురం. ఉదయం 11:05 ఈ ట్రైన్ పాండుచేరికి చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో పాండుచేరి నుండి ఈ ట్రైన్ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో బయలుదేరి మధ్యాహ్నం 3:15 చెంగల్పట్టుకి చేరుకుంటుంది. ఆ తర్వాత చెంగల్పట్టు నుండి కాచిగూడ మధ్యలో ఇది పాత టైమింగ్స్ ని ఫాలో అవుతుంది. అలాగే మరొక పొడిగింపు అనేది చేసుకున్న ట్రైన్ యొక్క వివరాలకు వెళ్తే సాయినగర్ సిరిడి నుండి విజయవాడ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ని మచిలీపట్నం వరకు పొడిగించడం జరిగింది. మచిలీపట్నం ప్రాంతం అనేది అతి ముఖ్యమైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ ప్రాంతం గుండా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రైల్వే స్టేషన్ కి వచ్చే రైళ్ల యొక్క సంఖ్య అనేది తక్కువగా ఉంటుంది. ఈ మచిలీపట్నం నుండి చాలా మంది ఈ హైదరాబాద్ లో వృత్తి వ్యాపార పనులు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ ఈ మచిలీపట్నానికి వెళ్లి రావడానికి ఇప్పటి వరకు మచిలీపట్నం బీదర్ ఎక్స్ప్రెస్ అనేది అందుబాటులో ఉంది. ఇది ఒక డైలీ ట్రైన్. ఈ ఒక్క ట్రైన్ అందుబాటులో ఉండడంతో ఈ ట్రైన్ కి విపరీతంగా రష్ అనేది ఉంటుండే. కనీసం ఒక నెల రోజుల ముందుగా కూడా ఇక్కడ రిజర్వేషన్లు అనేవి దొరకకపోతుండే. ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొన్నారు. ఇంకా జనరల్ కోచ్ విషయానికి వస్తే అది ఒక కష్టమైన ప్రయాణంగా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ కొత్త ట్రైన్ అనేది ప్రజలకి అందుబాటులోకి రావడం అనేది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. కానీ ఈ ట్రైన్ వారానికి ఒక రోజే ప్రయాణిస్తుంది. ఇది ఒక వీక్లీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ లో మనకి ఇక్కడ సాయినగర్ షిరిడి అలాగే
విజయవాడ మధ్యలో ఎటువంటి మార్పులు అనేవి లేవు. ఇప్పుడు ఎలాగైతే ప్రయాణిస్తుందో అప్పుడు కూడా అలాగే ప్రయాణిస్తుంది. విజయవాడ మచిలీపట్నం మధ్యలో ఈ ట్రైన్ యొక్క టైం టేబుల్ అలాగే స్టాప్స్ విషయానికి వెళ్తే ఈ ట్రైన్ మనకి విజయవాడ దాటిన తర్వాత ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ వచ్చేసి గుడివాడ, అలాగే గుడ్ల వల్లేరు, పేడన, అలాగే మచిలీపట్నానికి చేరుకుంటుంది. మచిలీపట్నం నుండి సాయినగర్ సిటీకి వెళ్ళేటప్పుడు కూడా విజయవాడ మధ్యలో ఇవే స్టాప్స్ అనేవి ఉంటాయి. ఈ ట్రైన్ మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుండి ఉదయం 7:45 బయలుదేరుతుంది. విజయవాడకి ఈ ట్రైన్ 9:55 చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ విజయవాడ నుండి మచిలీపట్నం మధ్యలో మధ్యాహ్నం 3 గంటలకి సాయినగర్ సిరిడి నుండి విజయవాడకి చేరుకుంటుంది. విజయవాడ నుండి 3:20 బయలుదేరుతుంది. మచిలీపట్నానికి సాయంత్రం 5:35 చేరుకుంటుంది. ఈ ట్రైన్ సాయినగర్ షిరిడి అలాగే మచిలీపట్నం మధ్యలో ప్రతి బుధవారం రోజు అందుబాటులో ఉంటుంది. అలాగే మచిలీపట్నం సాయినగర్ సిరిడి మధ్యలో మంగళవారం రోజు ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఈ పేడన అలాగే గుడివాడ ఈ ప్రాంతాల ప్రజలకి సాయినగర్ షిరిడి వెళ్ళడానికి ఒక ట్రైన్ అనేది అందుబాటులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగే మచిలీపట్నం ప్రాంతాల ప్రజలకి ఇటు హైదరాబాద్ సాయినగర్ షిరిడికి వెళ్ళడానికి మరో ట్రైన్ అనేది అందుబాటులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ 3 రైళ్లని పొడిగించడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరి ఏదైనా ట్రైన్ పొడిగిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఆ ట్రైన్ పైన కామెంట్ చేయండి. మరిన్ని 3 రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.